హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటాన్స్ 4 హర్యానా ప్లేయర్స్ అనేది ఎన్వైపీ కేటగిరీ కిందకి సైన్ చేసినారు. అఫ్కోర్స్ ఆ ప్లేయర్స్ ఎవరు, అది మాత్రం కొంటే ఆ ప్లేయర్స్కి ఏం రోల్ అనేది మొత్తం డీటెయిల్గా వీడియోలో చూడబోతాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వైపీ అంటే ఏందో తెలియని వాళ్ళకి తెలుసుకోండి, సింపుల్గా చెప్పేస్తాను. ఎన్వైపీ అంటే న్యూ యంగ్ ప్లేయర్స్, యంగ్స్టర్స్ని సపోర్ట్ చేసేట్టు పీకేఎల్ అనేది ఈ రూల్ అనేది తెచ్చున్నారు. పోయిన ఇయర్ కూడా ఉంది, ఈ ఇయర్ కూడా ఈ రూల్ అనేది ఉంది. ఇప్పుడు దాకా ఒక్కసారిగా ఆప్షన్కి రిజిస్టర్ అవున్న ప్లేస్ని ఈ కేటగిరీ కిందకి సైన్ చేసుకోగలుగుతాం. ఏజ్ వచ్చి 18 నుంచి 22 దాకా ఉండాలి. అలాంటి ప్లేస్ని వచ్చి సైన్ చేసుకోవచ్చు. ప్రతి టీం అనేది సైన్ చేసుకోవచ్చు. అలా మన తెలుగు టైటన్స్ అనేది ఈ 4 ప్లేస్ని సైన్ చేస్తున్నారు. ఆ 4 ప్లేస్ ఎవరో చెప్తా చూడండి. ఫస్ట్ ప్లేయర్ రోహిత్ రాతి. ఇతను వచ్చి ఒక రైడర్, లెఫ్ట్ రైడర్ అనొచ్చు. ఇతని ఫస్ట్ మన తెలుగు టైటన్స్ అయితే సైన్ చేసినారు. నేను వచ్చి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గానే చెప్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో వచ్చి వీళ్ళ గురించి సపరేట్గా వీళ్ళ స్టాట్స్ మొత్తం డీటెయిల్గా మీకు తెలియజేస్తాను. జస్ట్ ఏ ప్లేస్ని సైన్ చేశారో మాత్రం ముందు తెలుసుకోండి. ఫస్ట్ ప్లేయర్ అయితే రోహిత్ రాతి. సెకండ్ ప్లేయర్ వచ్చి సాగర్ రావల్. ఇతను వచ్చి ఒక డిఫెండర్, రైట్ కవర్ డిఫెండర్ అనొచ్చు. ఇతని దగ్గర సైన్ చేసినారు. జస్ట్ ఒక డిఫెండర్ అనేది ఎన్వైపీ కేటగిరీ కిందకి సైన్ చేసినారు. థర్డ్ ప్లేయర్ వచ్చి నితిన్ రావల్. ఇతను వచ్చి ఒక లెఫ్ట్ రైడర్ అనొచ్చు. ఇద్దరు లెఫ్ట్ రైడర్స్ అనేది ఎన్వైపీ కిందకి సెలెక్ట్ చేసినారు. దానిలో రోహిత్ రాతి ఒకటి, దాని తర్వాత నితిన్ రావల్ ఒకటి. వీళ్ళిద్దరిని వచ్చి లెఫ్ట్ రైడర్ కిందకి సైన్ చేసినారు ఎన్వైపీ లిస్ట్లో. ఫోర్త్ ప్లేయర్ వచ్చి చైతన్ సాహు. ఇతను వచ్చి ఒక రైట్ రైడర్ అనొచ్చు. ఈ 4 ప్లేయర్స్ని మన తెలుగు టైటన్స్ అయితే సైన్ చేసింది. అప్కమింగ్ వీడియోస్లో వీళ్ళ గురించి డీటెయిల్గా స్టాట్స్, వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారో రీసెంట్గా అన్ని మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. అదని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది.